హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోహనాస్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పైథాన్ బేసిక్స్ పార్ట్ 3లో బిల్ట్ ఇన్ డేటా టైప్స్ ఆల్రెడీ మనం పార్ట్ 2లో చూసాం కదా. దాన్ని డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చూద్దాము. ఇప్పుడు వచ్చేసి బులియన్ డేటా టైప్ అనే బిల్ట్ ఇన్ డేటా టైప్ చూద్దాము. ఇన్ పైథాన్ బులియన్ డేటా టైప్స్ ఆర్ రిప్రజెంట్ ట్రూత్ వాల్యూస్ అని తెలుసుకున్నాం కదా. అంటే మనం ట్రూ ఆర్ ఫాల్స్ మనకి నీడ్ అయినప్పుడు ఈ బులియన్ డేటా టైప్ అనే దాన్ని మనం యూజ్ చేసుకుంటాం అనమాట. యూజ్ ఇట్ టు అసైన్ ఆర్ కంపేర్ బులియన్ వాల్యూస్. అంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఎప్పుడైనా దేన్నైనా కంపేర్ చేయడానికి కానీ దేనికైనా అసైన్ చేయడానికి కానీ యూజ్ చేస్తాము. అదేంటో ఒక ఎగ్జాంపుల్తో తెలుసుకుందాము. దీస్ ఆర్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఈ కీవర్డ్స్ అనేది ప్రీ రిజర్వ్ చేయబడి ఉన్నాయి. అంటే మనం ఎప్పుడైనా బులియన్ డేటా టైప్లో ట్రూ అని కానీ ఫాల్స్ అని కానీ యూజ్ చేసుకోవాలంటే టీ క్యాపిటల్ రాసి మిగతా లెటర్స్ స్మాల్ రాయాలి. ఫాల్స్ యూజ్ చేసుకోవాలనుకోండి ఫస్ట్ లెటర్ని క్యాపిటల్ రాసి మిగతావి స్మాల్ రాయాలి. ఇది ఈ విధంగానే రాయాలి. అలా కాకుండా మనకి వేరే కేసు ఏ విధంగా రాసుకున్నా కూడా అది బులియన్ డేటా టైప్ అనేది కాదు, నార్మల్ వేరియబుల్ అవుతుంది అనమాట. సో కేస్ సెన్సిటివ్లో ఇచ్చిన వర్డ్స్ మనం ఆ విధంగానే యూజ్ చేసుకోవాలి. సో ఇఫ్ ఎనీ వాల్యూ ఇన్ ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్ నెంబర్ హ్యావింగ్ 0 ఇట్ గివ్స్ ఫాల్స్ యాజ్ అవుట్పుట్. అంటే మనం ఇంటీజర్ కానీ ఫ్లోటింగ్ కానీ కాంప్లెక్స్ నెంబర్లో కానీ ఎందులో అయినా 0 అనేది ఇంక్లూడ్ అయి ఉంటేనేమో అవుట్పుట్ వచ్చేసి మనకి ఫాల్స్ వస్తుంది. అది ఎలాగో ఎగ్జాంపుల్తో చూద్దాము. ఇఫ్ ఎనీ వాల్యూ హ్యావింగ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ సైన్ ఇట్ గివ్స్ యాజ్ ట్రూ వాల్యూ. అంటే మనం నెంబర్స్ ఇస్తాం కదా, నెంబర్స్ ఇచ్చినప్పుడు 0 ఉందనుకోండి అది ఫాల్స్ అవుతుంది. అలా కాకుండా పాజిటివ్ ఆర్ నెగిటివ్ వాల్యూ ఇస్తేనేమో అది ట్రూగా అవుట్పుట్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఆన్లైన్ కంపైలర్లో వచ్చేసి చెక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. A = 100 అన్నాడు, B = 0 అన్నాడు. ప్రింట్ ఇచ్చినప్పుడు బుల్ ఆఫ్ ఏ అని మనం ఈ ఈ A = మనం 100 అని ఇచ్చాం కదా, దీని టైప్ డేటా టైప్ ఏంటిది అనేది మనం తెలుసుకోవాలనుకోండి. బుల్ ఆఫ్ ఏ అని ఇస్తే అది ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా అనేది మనకి ప్రింట్ చేస్తుంది. సో మనం దీనికోసం మనం ఆన్లైన్ కంపైలర్లోకి వెళ్దాము. ఆన్లైన్ కంపైలర్లో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ని తీసేద్దాము. మనం ఫస్ట్ A = 0 అని ఇద్దాం. ప్రింట్ ఏమని చెప్పుకున్నాం, బుల్ ఆఫ్ డేటా టైప్ మనకి తెలియాలంటే బుల్ ఆఫ్ అని పెట్టి ఏ అని ఇచ్చామనుకో ఇది ట్రూ ఆ ఫాల్స్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఫాల్స్ అని వచ్చింది. రన్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఫాల్స్ అని వచ్చింది. ఎందుకంటే ఏ కంటైన్స్ 0 వాల్యూ, సో అందుకని మనకి ఫాల్స్ అని వచ్చింది. ఇప్పుడు మనం ఏ ప్లేస్లో 1 అని ఇద్దాం సపోజ్. ఇప్పుడు ట్రూ అయింది స్టేట్మెంట్. అదే మనం ఒక నెగిటివ్ నెంబర్ ఇద్దాం -2 అని, అప్పుడు ఏమవుతుంది, అది కూడా ట్రూ అవుతుంది. మనం తెలుసుకున్నాం సెకండ్ కేసులో పాజిటివ్ కానీ నెగిటివ్ నెంబర్ ఇస్తే అది ట్రూ అవుతుంది, 0 కంటైన్స్ ఉన్నప్పుడు ఫాల్స్ అవుతుంది. సో ఇదన్నమాట. మనం ఇప్పుడు ఒకవేళ డెసిమల్ నెంబర్ ఇద్దాం, -1/3 అని ఇద్దాం, -1/3 అని ఇద్దాం. సో అది కూడా ఏమొస్తుంది, ట్రూ అని వస్తుంది. అంటే మనం ఎలాంటి నెంబర్స్ అంటే p/q ఫామ్లో ఉన్న నెంబర్స్ అయినా హోల్ నెంబర్స్ అయినా ఏ నెంబర్స్ ఇచ్చినా సరే అందులో నాన్ జీరో కంటైన్స్ ఉంటేనేమో అది ట్రూ అవుతుంది. ఒకవేళ 0 కంటైన్స్ ఉంటేనేమో అది వాల్యూ అనేది ఫాల్స్ అవుతుంది. సో మనం ఫస్ట్ పాయింట్ వచ్చేసి కీవర్డ్స్ ఇచ్చాం కదా, కేస్ సెన్సిటివ్ అనేది తెలుసుకున్నాం కదా, అదేంటో చూద్దాం. ఫస్ట్ A = TRUE అని ఇచ్చాము. ట్రూ అని ఇచ్చి బుల్ ఆఫ్ ఏ అని ఇద్దాం, ట్రూ అవుతుంది. సో అలా కాకుండా బుల్ ఆఫ్ ఏ అని ప్రింట్ చేద్దాం, అదే మామూలు ప్రింట్ ఏ అని ఇద్దాం. ఏ అనేది ట్రూ అని మనం ఇచ్చినప్పుడు ఇది చేంజ్ అవుతుంది. అలా కాకుండా మనం ఫస్ట్ ప్లేస్లో టీ అని ఇద్దాం. స్మాల్ టీ అని ఇస్తే ఇది ఒక వేరియబుల్ లాగుంది. ప్రింట్ ఏ అంటే ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే మనం ఈ ట్రూ అనేది మనకి ఇన్బిల్ట్ లేదు, ఇన్బిల్ట్ సేవ్ అయ్యి లేదు ఆ ఫంక్షన్, కాబట్టి అది మనకి తీసుకోదన్నమాట. చూసారా మీరు, టీ క్యాపిటల్ ఇవ్వగానే ఇది కలర్ చేంజ్ అయింది.
ఎందుకంటే అది ప్రీ అసెంబుల్ అయి ఉందన్నమాట. క్యాపిటల్ టీలోనే ఇవ్వాలి, మిగతా లెటర్ స్మాల్లో ఇవ్వాలి కాబట్టి. అదే మనం ఫాల్స్ ఇచ్చి చూద్దాం. FALSE ఫాల్స్ అని ఇచ్చి చూద్దాం. ఫాల్స్ అని ఇస్తే కలర్ చేంజ్ అయింది. అదే ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. రన్ ప్రింట్ ఏ అంటే ఫాల్స్ అని ప్రింట్ అయింది. అలా కాకుండా మనం స్మాల్ ఎఫ్ ఇద్దాం. ఇప్పుడు ఇది కలర్ చేంజ్ కాలేదు, ఎర్రర్ కూడా వచ్చిందనమాట. డిఫైన్ ఫాల్స్ అనేది డిఫైన్ చేసి లేదు అని చెప్తుంది. నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటే ఫాల్స్ అనే కానీ ఈ వేరియబుల్ లాగా ట్రీట్ చేస్తుంది అనమాట. ఇది మనం ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఆ ఇనిషియలైజ్ అనేది మనం చేయలేదు అని చెప్పి చెప్తుంది. సో మనం ఇప్పుడు కీవర్డ్స్ని ఏ విధంగా ఇవ్వాలనేది మనం తెలుసుకున్నాం. ట్రూ ఏ విధంగా ఇన్బిల్ట్ సేవ్ చేసి ఉంచారు, ఏ కేస్ సెన్సిటివ్లో డిఫైన్ చేసి ఉంచారనేది మనం తెలుసుకున్నాం. సో ఇదన్నమాట టాపిక్ బిల్ట్ ఇన్ డేటా టైప్స్ లో ఫస్ట్ టాపిక్ బిలియన్ డేటా టైప్ అనేది. సో నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ డేటా టైప్ అనేది చూద్దాం. సో ఐ హోప్ ఈ వీడియో మీ మీకు అందరికీ నచ్చినట్టయితే అర్థమైందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఏమైనా సబ్స్క్రైబ్ టు డౌట్స్ మై ఉంటే ఛానల్. నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఆర్ ఎల్స్ ఇంకో వీడియో ద్వారా మీకు సొల్యూషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.